ఓ మిత్రమా, నీవు ఒంటరిగా బ్రతకటం నేర్చుకో. ఎందుకంటే నీకు అనుక్షణం తోడుగా ఎవరు ఉండలేకపోవచ్చు. అందుకే ఒంటరిగా బ్రతకటం నేర్చుకో. ఇప్పుడు ఉంటారండి, ఎంతోమంది ఉంటారు. మన దగ్గర డబ్బు ఉంటే నలుగురు చేరతారు, డబ్బు లేదనుకో ఎవరు రారు. అప్పుడు మన ఒంటరి వాళ్ళమే. భార్య ఉండదు, భర్త ఉండరు, పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు. ఒంటరిగా ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిని చూస్తూ ఒంటరిగా బ్రతకటం నేర్చుకుంటే అంతకంటే ఆనందం లేదు. ప్రకృతిని ఆరాధించండి, ప్రకృతిలో మమేకమై జీవించండి. అదే గొప్ప జీవితము. అంతగాని తోడు లేరు అనుకోవద్దు. మీ ప్రక్కనే ప్రకృతి ఎప్పుడూ మనల్ని తోడుగానే ఉంటుంది. ఇప్పుడు గుడికి వెళ్తాం, చెట్లు ఉంటాయి, చేమలు ఉంటాయి, తోడే కదా. అందుకని ప్రకృతి మనకి ఎప్పుడు తోడు ఉంటుంది. పంచభూతాలు మనకు తోడుగా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు అని గుర్తించి మనుషులుగా లేకపోయినా మనకి ప్రకృతి తోడుగా ఉంటుంది. హ్యాపీగా జీవించవచ్చు. హ్యాపీగా జీవించండి. జై హింద్.